హాయ్ అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో యూట్యూబుల్లో కొంతమంది హేట్రెడ్ మాట్లాడుతూ ఉంటారు. ద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో ఒక సందర్భంలో అలా మాట్లాడితే అర్థం ఉంది కానీ పొద్దున్న లేస్తే మనం ద్వేషించడమే పని అయితే ఎట్లా? మెగా ఫ్యామిలీ అన్నా, మెగాస్టార్ చిరంజీవి గారన్నా, వాళ్ళ కొడుకన్నా, వాళ్ళ తమ్ముడన్నా పొద్దుస్తమానం వాళ్ళని ద్వేషిస్తే ఎట్లా? లాజిక్ ఉండాలి. దేనికైనా ద్వేషించడానికి ఒక లాజిక్ ఉండాలిగా. మీరు ఏదైనా చెబితే దానికి ఒక అర్థం పర్థం ఉండాలిగా. అవి ఏమి లేకుండా ద్వేషించడమే మీ లక్ష్యం అయితే ఎట్లా? అలాగే సోది ట్యాగ్యూలోని ఆ సోది మాటలు మాట్లాడే ఒక మహిళ ఉన్నారనమాట. ఆ మహిళకు సంబంధించి కొన్ని లాజిక్లు చెప్పాలనుకుంటున్నా. ఆ మహిళ ఏమంటారంటే, సినిమాలు బాగుంటాయి కానీ రామ్ చరణ్ గారు మొన్న ఎప్పుడో విజయవాడలో మాట్లాడుతూ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాను మీకోసం రక్తం చిందించాను అని చెప్పాడనమాట. అంటే ఫ్యాన్స్కి ఒక ప్రౌడ్ మూమెంట్ రావడానికి చెప్తారు అట్లా. సహజంగా కూడా ఇప్పుడు మన కోసమే మనం ఎదుగుతాం కావచ్చు, కానీ మన నాన్న అమ్మ ప్రైడ్గా ఫీల్ అవటానికి కూడా మనం చదువుతాంగా, కష్టపడతాంగా. మన అమ్మ నాన్న లేకపోతే మన పిల్లలు, ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు మా నాన్న గొప్పోడ్రా అని చెప్పుకోవటానికి వాళ్ళకు ఒక ప్రైడ్ ఇవ్వాలంటే నేను ఏదో ఒకటి చేయాలనుకుంటారుగా. అదంతా స్వార్థంతోనే చేస్తారా? కాదుగా. వాళ్ళని అభిమానించే వాళ్ళ కోసం చేస్తారు కదా. ఆ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు? మర్చిపోయి ఆయన అన్నందుకు ఎంత కించపరిచే మాటలు మాట్లాడుతుందంటే ఈవిడ. ఒకసారి వినండి. రియల్ టైమ్ లో ఈ డైలాగ్స్ పెద్ద క్లిక్ అవ్వండి. రామ్ చరణ్, ఐ టెల్ యూ సంథింగ్. ఆఖరికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు నేను ఎందుకు పని చేయాలి అని చెప్పి ఎవరైనా అడిగారు అనుకోండి, నీకు ఆకలేస్తే పని చేయి, నువ్వు పైకి వెళ్ళాలంటే పని చేయి, నీకు డబ్బులు కావాలంటే పని చేయి. ఆకలేస్తాను, పైకి రావాలంటాను, డబ్బులు కావాలంటాను, అవన్నీ అవసరం లేదు కదా ఆయనకి. ఆయన ఆకలేసి తింటానికి తిండి లేదా? కొన్ని డబ్బులు కావాలంటే డబ్బులు లేవా? పైకి రావాలంటే ఇంకా అంతకుమించి ఏం పైకి వెళ్తారు? ఆల్రెడీ పైన ఉన్నాడు ఆయన. ఆల్రెడీ కొన్ని వేల కోట్లకి అధిపతిగా ఉన్నాడు. ఇంకేమి కావాలంటే ఒక 10 కంపెనీలు ఆల్రెడీ దీంతో పాటుగా రకరకాల స్పోర్ట్స్ కంపెనీలు అవి ఇవి తీసుకుంటూ వ్యాపారం చేస్తున్నారు ఆయన. వ్యాపారిగా, ఇండస్ట్రియలిస్ట్, ఒక వ్యాపారిగా, ఒక ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఉన్నారు ఆయన. సో ఆయనే కాదు, ఆయన వైఫ్ కూడా ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు. కొన్ని వేల కోట్లకు అధిపతులుగా ఉన్నారు. కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఏం చేయాలి వాళ్ళు? సో నీకు పేరు ప్రఖ్యాతులు కావాలంటే పని చేయి, ఐశ్వర్యం కీర్తి ఇవన్నీ కావాలంటే పని చేయి అంటారు. నేను ఎందుకు చేయాలండి అంటే, అండ్ మీకోసం చేస్తానంటే వాళ్ళు ఎవరికి ఫ్రీ? మీకోసమే చేస్తున్నాడు ఆయన. అంటే అభిమానుల కోసమే చేస్తున్నాడు ఆయన. మీరన్నీ కావాలంటే మిగతా అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన ఇవ్వాల్సిన కిక్ ఎవరికి ఇవ్వాలనుకున్నాడు అంటే ఆయన అభిమానులకు కిక్ ఇవ్వాలనుకున్నాడు. ఆయన అభిమానులు ఇట్లా కాళ్ళు ఎగరేసేలాగా ఉండాలనుకున్నారు. ఆయన అభిమానులు ఇవాళ ఏం చెప్పుకుంటున్నారు? ఏంద్రా మా రామ్ చరణ్ ఎట్లున్నాడు రాబోయ్ అని మాట్లాడుకుంటున్నారు. ఈ కిక్ ఇవ్వాలని అనుకున్నాడు. ప్రతి ఒక్కరు కాళ్ళు ఎగరేసి ఈ కిక్ ఇవ్వాలనుకుని కష్టపడ్డాడు ఆయన. అలా కష్టపడకుండా కూడా ఉండేవాళ్ళు ఉన్నారండి. మీరు చెప్పిన కేటగిరీలో ఉన్నారు. ఉదాహరణకు మాట్లాడుకుందాము, చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక 8 మంది హీరోలు ఉన్నారా? అంతేగా. వాళ్ళ 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, మొత్తం కలిపి వాళ్ళ ఫ్యామిలీలో 8 మంది హీరోల దాకా వచ్చారు బయటికి. సో ఇటువైపు చూస్తే రామారావు గారి ఫ్యామిలీలో కంపేర్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి. ఈ మహిళ ఎవరైతే ఉన్నారో నిరంతరం వాళ్ళ మీద అభిమానంతో వీళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంటుంది. నిజంగా నాకు అందరంటే గౌరవమే. నేను ఎప్పుడు కూడా ఎవరినైనా విమర్శిస్తే మీరు చూడండి, విమర్శిస్తే దాంట్లో లాజిక్తోనే విమర్శిస్తా తప్ప ఎక్కడ లాజిక్లెస్గా ఇలాంటి చౌకబారు విమర్శలు చేయను నేను. సో జస్ట్ నేను కంపేర్ చేయకూడదు, కానీ ఆవిడ కోసం చేయాల్సి వస్తుంది. రామారావు గారికి 11 మంది పిల్లలు. సో మగపిల్లలు 7. 7 ఎంతమంది అయ్యారండి? ఒక్కళ్ళే బాలకృష్ణ గారు అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా మేము ఎందుకులే కష్టపడాలి, మా నాన్న సంపాదించింది, ఒక్కొక్కరికి 2,000 కోట్లు 3,000 కోట్లు ఉన్నాయి. సో మా నాన్న సంపాదించిన ఆస్తులు ఇచ్చారు, మాకెందుకు ఇంత కష్టం ఎందుకు అనుకున్నారు. వాళ్ళు కష్టపడలేదు, అంతేగా. సో వాళ్ళు కూడా అట్లా ఉన్నారుగా. కష్టపడాలనుకున్న బాలకృష్ణ, మీరు అభిమానించే ఫ్యామిలీలోనే కష్టపడి మా అభిమానులను అలరించాలి, మన నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆ లెగసీని తీసుకెళ్ళాలని కష్టపడి చెమటోడ్చి ఎన్నో దెబ్బలు తిని బాలకృష్ణ గారు ఈ స్థాయికి వచ్చారు కదా. అవునా కదా? మరి మిగతా 6 మరి వాళ్ళ అంత శ్రమ చేయలేదు కదా. వాళ్ళంతా ఆ కృషి చేయలేకపోయారు. వాళ్ళకి అక్కడ అబ్బలేదు అదంతా. సో అటువంటిప్పుడు మీరు చెప్పిన 2 కేటగిరీలు ఉన్నాయి. మీరు అంటారు ఇప్పుడు బాలకృష్ణ గారిని, ఎవరి కోసం కష్టపడుతున్నావా బాలకృష్ణ, నీకోసమే కష్టపడుతున్నావా? ఏం అలా ఆ మాటలని చెప్పక అంటావా? నువ్వు అనవు కదా. బాలకృష్ణ ఇలాంటి డైలాగులు కూడా అంటావా? అనవు కదా. కొంచెం ఉండాలి, ఆలోచించు కొంచెం. రెండవ అంశం, మరి ఎంతమంది మనవాళ్ళు ఉన్నారు? 10 మంది మనవాళ్ళు దాకా ఉన్నారు, దగ్గర సబ్జెక్టు కరెక్షన్. అందులో ఇద్దరే ఇవాళ వాళ్ళ పేర్లు నిలబెడుతుంది. ఇద్దరే. ఒకళ్ళు నారా లోకేష్ గారు, తండ్రికి తగ్గ తనయుడిగా తాత వారసత్వాన్ని కూడా కొనసాగిస్తూ రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్తున్న
ఒక అద్భుతమైన యువ నాయకుడిగా ఎదిగాడు నారా లోకేష్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన తాతకు తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడిగా ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లటంలో ఆయన కష్టపడుతూ ముందుకెళ్తున్నారు. ఆయన తర్వాత బాలకృష్ణ గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా లెగసీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో బాధ్యతను ఆయన తీసుకున్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు తీసుకోవాలా? వాళ్ళు మీరు చెప్పిన కేటగిరీలో ఉన్నారుగా. మాకెందుకులే కష్టపడ్డాం, మాకు అన్నీ ఉన్నాయి అనుకున్నారా లేదా? వీళ్ళకి ఎందుకు మరి కష్టపడుతున్నారు? ఎందుకు అంత బ్లడ్ అండ్ స్వెట్ పెడుతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అంత బాడీని కష్టపెట్టి సన్నగా అయిపోయి మొత్తం బాడీ ఒక డాన్లా కనపడని ఎంత శ్రమ కోర్చి పనిచేస్తున్నాడు ఆయన? సో పోనీ బాలకృష్ణ గారు తనయుడు ఉన్నాడు, 32 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటి వరకు ఆయన ఎందుకు అంత శ్రమ తీసుకోవాలా? ఆయన ఎందుకు కిక్ ఇవ్వాలి ప్రేక్షకులు అనుకోవాలి? ఆయన అనుకున్నాడు, మా నాన్న పెద్ద హీరో, మా మామ ముఖ్యమంత్రి, మా బావ కాబోయే ముఖ్యమంత్రి, మా తాత ముఖ్యమంత్రి స్టార్ హీరో, ఇక నాకెందుకు నేను ఎంత కష్టపడాలని ఆయన అనుకున్నారేమో. అందుకే ఆయన కొంచెం లేట్గా కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. 32 ఏళ్ళు నేను సినిమా రిలీజ్ కాల, ఏదో సినిమా చేద్దాం అనుకుంటున్నాడు, ముందుకెళ్ళట్లా. సో ఆయన అనుకున్నాడా? అట్లా మీరు కంపేర్ చేయండి. సో కానీ రామ్ చరణ్ గారు 22 ఏళ్ళప్పుడే సినిమాల్లోకి వచ్చాడు. 22 ఏళ్ళప్పుడు వచ్చి సినిమాల్లోకి 22 ఏళ్ల నుంచి కష్టపడి 32 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక స్టార్ హీరోగా స్థిరపడిపోయారు. అనేక మంది హీరోలు, కృష్ణ గారు వాళ్ళ తనయుడు పెద్ద కొడుకుని తీసుకురాలేదా? స్టార్ అయ్యాడా? దాసరి నారాయణరావు గారు వాళ్ళ కొడుకుని తీసుకురాలేదా? స్టార్ అయ్యాడా? రాఘవేంద్రరావు తీసుకురాలేదా? స్టార్ అయ్యాడా? సో ఎంతమంది, చాలా మంది తీసుకొచ్చారు వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ వారసుల్ని. ఎంతమంది అయ్యారు? అవలా అందరూ, కొంతమంది మాత్రం నిలదొక్కున్నారు, అయ్యారు. సో వాళ్ళలో రామ్ చరణ్ కూడా ఒకళ్ళు. కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త జ్ఞానంతో మాట్లాడండి, విలువనిచ్చి మాట్లాడండి. రేపు పొద్దున మీ పిల్లలు ఏదైనా విజయం సాధించినప్పుడు, కష్టపడి సాధించినప్పుడు బొక్కలే అన్నారనుకోండి ఎవరైనా, మీకు బాధ కలగదా? మీకు మీ పిల్లలు రన్నింగ్ రేసులో మొదటి స్థానం వస్తుంది, వాడు పాపో బాబో వాళ్ళు పడుతూ లేస్తూ మోకాళ్ళంతో దోక్కుపోయి మోచేతులంతా రక్తం వచ్చి కష్టపడి చేస్తారు. ఎందుకులే వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులను ప్రైడ్గా చూస్తారు కదా. తల్లి ప్రైడ్గా ఫీల్ అవుతుంది, తండ్రి ప్రైడ్గా ఫీల్ అవుతారు కదా. అంటే ఒక తల్లిగా మీరు ప్రైడ్గా ఫీల్ అవుతారు అప్పుడు. సో అప్పుడు మీరు ఫీల్ అవుతున్నప్పుడు మీ ఎదుటివాడు ఒక చులకన కామెంట్ చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? తప్పు కదా అది. మనుషులు, అబ్బాయిలంటే మగవాళ్ళంటే కొంచెం రస్టిక్గా ఉంటారు, కాస్త రాటుదేలి మాట్లాడతారు అనుకోవచ్చు. ఆడవాళ్ళండి మీరు సున్నితమైన హృదయం, తల్లి హృదయం లేదా అండి మీకు? రామ్ చరణ్ మణికట్టుకి విరిగిందండి, ఇప్పుడే కట్టుతో తిరుగుతున్నాడు, కంటికి గాయమైందండి, కొంచెం మీద కన్ను పోయేదండి, అంత రిస్కీ షాట్స్ చేశాడు, బాడీని ఎంత కష్టపెట్టాడండి, నరాలు తేలుతున్నాయండి మొత్తం బాడీలో కనపడుతున్నాయండి. ఎంత కష్టపడి, ఎంత క్రమశిక్షణ, ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత కఠోర దీక్ష ఉంటే సాధ్యమవుతుందండి అది. అన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల పాటు బాడీని ఇట్లా బీస్ట్ లాగా ఉంచడం అనేది ఎట్లా సాధ్యమవుతుందండి? సో మనకు బయట ఉండే బాడీ బిల్డర్స్ వేరు, సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ బాడీని అట్లా ఎన్హాన్స్ చేసి చూపించాలంటే దానికి ఇంకా కసరత్తు చేయాలి, ప్రతి షాట్కి కసరత్తు చేయాలి. ఉదయం ఒక గంట జిమ్ చేస్తారండి సహజంగా, సాయంకాలం 1 గంట జిమ్ చేస్తారు బాడీ బిల్డర్లు కూడా. కానీ రామ్ చరణ్ గారు 8 గంటల షూట్ అంటే ప్రతి షాట్కి ముందు ఎక్సర్సైజ్ చేసి బాడీని మళ్ళీ ఇంకా పుషప్ చేసి మళ్ళీ తీసుకెళ్ళాలి. ఎంత కష్టం అండి. కొంచెమైనా విజ్ఞత లేదా మీకు? జ్ఞానం లేదా మీకు? విచక్షణ లేదా మీకు? నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా? కొంచెమైనా బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉందా మీకు? ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని ఆ సోది ఛానల్లో పెట్టి, ఆ సోది ట్యాగ్యూలో పెట్టి సోది మాట్లాడిస్తున్నారు. కింద కామెంట్లు చూసుకోండి, అట్లీస్ట్ మిమ్మల్ని దొబ్బులు పెడుతున్నారు, కామెంట్లు చూసుకోండి. మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తూ ఉంది నాకు. ఎప్పుడు అదే పని. ఆ రామ్ చరణ్ ఏమన్నా ప్రకాష్ రాజ్ ఏదో అన్నాడంట, ప్రకాష్ రాజ్ని మొన్నటిదాకా తిట్టిన ప్రకాష్ రాజ్ని ఇవాళ ప్రశంసిస్తున్నాం. ప్రకాష్ రాజ్కి ప్రశ్నించే హక్కు లేదా అంటుంది. ప్రకాష్ రాజ్ అన్నాడు పవన్ కళ్యాణ్ని, దానికి కూడా అంటే మెగా ఫ్యామిలీ అనగానే నీకు శత్రువు కూడా మిత్రుడైపోతాడే. ఏమమ్మా నువ్వు? మనిషిలాగా బిహేవ్ చేయి, మనిషిలాగా మాట్లాడు, కొంచెమన్నా నీతి నిబద్ధతతో వ్యవహరించు.